ఏం చేస్తుంటారమ్మా? ఏం చేస్తుంటారు? ఇండ్ల పని చేస్తారా? తాత ఏం చేస్తాడు? రోజు పోతే రోజు చూస్తున్నా మిమ్మల్ని. గిన్నెలు తోతో బట్టలు. ఇద్దరే ఉంటారా? కొడుకులు ఏం లేరా? చూసుకోరా? చూస్తలేరా? అవునా? ఎక్కడ మీ ఇల్లు? ఎక్కడ? కిరాయికే ఉంటురా? నేను నెలకు సరిపడా సరుకులు ఇస్తే తీసుకుంటావా? సరుకులు ఇస్తే తీసుకుంటావా? నెలకు సరిపడా బియ్యము, నూనె ప్యాకెట్ ఇవన్నీ ఇస్తా, తీసుకుంటారా? ఎక్కడ మీ ఇల్లు? ఎక్కడ? దా రండి. కళ్ళు కాను రావు. నేను తాగితోను గాను తింటోను గాను. ఎంతమంది బిడ్డలు? ఎంతమంది కొడుకులు? ఇద్దరు బిడ్డలుండి ఇద్దరు కొడుకులుండి ఈ ఏజ్ లా గిట్లా చేసుకుంటారేందమ్మా? కొడుకులే పెట్టాలి కానీ కొడుకులు చిన్న చిన్న మోసం చేయలేదు. 4 కొడుకులు ఉంటే అమ్ముకొని నలుగురు పెళ్లిళ్ళు చేసిన పురుళ్ళు చేసిన ఆడపిల్ల కన్నా ఎక్కువ కట్నాలు కదా. చాలా బాధాకరంగా ఉంది. ఇద్దరు బిడ్డలుండి ఇద్దరు కొడుకులుండి ఒక్కరు కూడా చూసుకోకుండా మీరు ఇళ్లలో పని చేయడం. ఏమేం చేస్తారు? మరి నీకు నడవనికి కూడా చేత కావట్లేదు కదా తాత, నువ్వెందుకు చేస్తున్నావు? ఏం మరి ఒక్క చేతి మరి ఆమె చేసి లేవదు. వదిలిపెట్టే దిక్కు కూడా లేదు కదా. రేపు ఊరికి పోదాం అనుకుంటున్నా. ఆదివారం వస్తా. అట్లాంటిది వద్దమ్మా, అట్లాంటిది వద్దు. మీరు అమ్మ నాన్నంటోళ్ళే, సరేనా? ఆ మాటలు వద్దా? ఆ మాటలు వద్దులే తాత, సరేనా? వస్తా.